అందరికీ హాయ్ అండి. జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో గోధుమ రవ్వతో లడ్డూలు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ లడ్డూలు చేస్తే చాలా టేస్ట్గా రుచికరంగా ఉంటాయండి. ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక 2 కప్పులు గోధుమ రవ్వ వేస్తున్నాను. ఇది కలర్ వచ్చే వరకు సన్నని మంట మీద వేయించుతూ ఉండండి, మాడిపోకుండా ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 6 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే పడుతుంది. మొత్తం 6 కప్పులు వాటర్ వేసాను. ఇది మసులుతూ ఉన్నప్పుడు ఈ రవ్వ దీనిలో వేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకుని 3-4 నిమిషాల సేపు సన్నని మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి రవ్వను మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలండి. ఈ ఫుడ్ కలర్ రవ్వకి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ కలర్స్ కలిసిన తర్వాత పంచదార కూడా వేసుకుందాం. నేనైతే 2 కప్పులు రవ్వ తీసుకున్నాను, 2 కప్పులు పంచదార అయితే వేస్తున్నాను. ఈ పంచదార కూడా దీనికి బాగా కలిసేలాగా రవ్వకి పట్టేలాగా కలుపుకుందామండి. పంచదార వేసిన తర్వాత కూడా 3 నిమిషాలు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించిన తరువాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి మధ్యలో. ఈ నెయ్యి కూడా ఈ రవ్వకి కలిసేలాగా బాగా కలుపుకోండి. కింద అడుగును మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకు కావాలనుకుంటే కొంచెం సేపు మూత పెట్టి మరలా 2 నిమిషాల తర్వాత తీసేయండి. ఇప్పుడు చివరిగా యాలక్కాయల పొడి వేసుకోండి. అంతేనండి. ఈ యాలక్కాయల పొడి కూడా దీంట్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా ఒక్కొక్కటి చుట్టుకోవాలండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.